తేజ ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. మీ పక్కనున్న వారి పేరు కనుక్కొని వారికి సమాధానము కలుగునుగాక అని చెప్పండి. ఈరోజు మనం ఒక అంశం ఎంచుకొని ఉన్నాము. అది ఏమిటంటే, నీకు ముఖ్యమైనది అది దేవునికి కూడా ముఖ్యమైనదే. నీకు సంబంధించినదంతా దేవునికి ముఖ్యమైనదే. అర్థమైందా? సో దేవునికి ముఖ్యమైనవి ఏంటి? సహోదరులు చెప్పండి, దేవునికి ముఖ్యమైనది ఏమిటి? దేవునికి ముఖ్యమైనది మనము దాని ప్రకారము మనము జీవించాలి, జీవించకూడదు. ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కొంతమంది ముందుకు పిలుచుకుంటాను, వచ్చి చక్కగా జవాబు చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ బ్రదర్స్తో స్టార్ట్ చేస్తాను. నీ పేరు? రవి వర్మ. బా, ఏం చేస్తున్నావు? గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నావు. ఎంత ముఖ్యం అది? ఎంత ముఖ్యం గ్రూప్ 2 నీకు? చాలా ముఖ్యం. ఎందుకు? బ్రతకటానికి, ఇంకా ఇంట్లో అందరం చూసుకోవడం, ఇంకా నీకెంత ముఖ్యం అంటున్నా? గ్రూప్ 2 నీకు చాలా ముఖ్యం కదా, చాలా ఇంపార్టెంట్ కదా నీకు గ్రూప్ 2. ఎందుకు? సర్వీస్ చేయాలని. ఓకే, అయితే దేవుని మాట ఎంత ముఖ్యము? చాలా. గ్రూప్ 2 కన్నా ఎక్కువ ముఖ్యమో కాదా? అవును సార్. అబద్ధం చెప్తున్నావు? లేదు సార్, చాలా ఎక్కువ. ఎంత చదువుతావు? 6 అవర్స్ చదువుతా. అది నన్ను బైబుల్. రోజుకి ఒక అధ్యాయం చదువుతా. రోజుకి ఒక అధ్యాయం. అండ్ గ్రూప్స్? జాగ్రత్తగా వినండి దయచేసి. దేవుడు ఎంత ముఖ్యమో, దేవుని మాట ఎంత ముఖ్యమో, దేవుని పనులు ఎంత ముఖ్యమో, దేవుని సువార్త ఎంత ముఖ్యమో, దేవుని పరిచర్య ఎంత ముఖ్యమో, దేవుని సంఘం ఎంత ముఖ్యమో ఈరోజు మర్చిపోయాం మనం. ఎంతసేపు నా పనే నాకు ముఖ్యం, నా చదువే నాకు ముఖ్యం, నేను బాగుండాలి, అదే నాకు ముఖ్యమైంది ఈ లోకంలో. అవునా కాదా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుండి? ఏం కోరుకుంటున్నాడు నీ నుండి? చెప్పు, ఏంటి ముఖ్యము? సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలి సార్. ఇంకా ఆయన నడవాలి. అది ముఖ్యం. మరి ముఖ్యమైనది మనం పక్కన పెడితే ఎట్లా? చెయ్యాలా లేదా? ముఖ్యమైనవి చేయాలా? నీ చదువు ముఖ్యము, నీ ఆత్మీయత ముఖ్యమా లేదా? ఎంత ముఖ్యము? నీ చదువు కన్నా ముఖ్యమా కాదా? మరి దాన్ని పక్కన పెట్టేస్తే ఎట్టా? నీ చదువు నేను పరలోకానికి తీసుకొని వెళ్తుందా? నీ ఆత్మీయత, నీ విశ్వాసము నేను పరలోకానికి తీసుకెళ్తుందా? విశ్వాసం. మరి దాన్ని పక్కన పెట్టేసావే. కూర్చో రవి. నీ పేరు? సుధీర్. ఏం చదువుతున్నావు? బీడీ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? నశించిపోతున్న ఆత్మలను కొన్నైనా దేవుని సన్నిధికి నడిపించాలి. నిజం చెప్పు. నిజంగా బీడీ తెలిసిన? అరే, ఓకే. నీ తల్లిదండ్రులు ఎంత ముఖ్యం నీకు? ఓకే, తల్లిదండ్రులు ఎంత ముఖ్యం నీకు? చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. కాస్త వివరిస్తావా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి. ఇంకా అంటే దేవుని కన్నా ముఖ్యం కాదు, కానీ
ఫస్ట్ ప్లేస్ దేవునికి, తర్వాత తల్లిదండ్రులు. వివరించు, ఏ విషయాల్లో వారు? నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఆయన సేవకు సమర్పించిన విధానాన్ని బట్టి వారికి ఎంతో ముఖ్యం. వారి ఫీలింగ్స్ ముఖ్యం, వారి ఫీలింగ్స్ వారి సమయము ముఖ్యం. వారి సొమ్ము ముఖ్యం. అదే అడుగుతున్నాను, కాస్త వివరించు అంటున్నాను. ఇవన్నీ ముఖ్యమే కదా. మరి ఒక కొడుకుగా ఎంత నిజాయితీగా ఉన్నావు మీ తల్లిదండ్రులకి? అన్ని విషయాల్లో నిజాయితీగానే ఉన్నాను సార్. ఉం? అలా పంపించిన సేవ సమర్పణ బట్టి నేను అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు నిజాయితీగానే ఉన్నాను. అన్ని విషయాల్లో నిజాయితీగానే ఉన్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్తగా వినండి నాన్న. ఉదయం కూడా నేను అడిగాను, ఒక చెల్లెల్ని అడిగాను, నీ పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్ నీకు? హౌ మచ్ డూ యువర్ పేరెంట్స్ మ్యాటర్ టు యూ? చాలా అన్నది. మరి మీ పేరెంట్స్ సంపాదించిన సొమ్మును నువ్వు ఏ విధంగా ఖర్చు పెడుతున్నావు? వాళ్ళ సొమ్ము నీకు ముఖ్యం కాదా? మరి నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే హక్కు ఉందా లేదా? మరి ఎందుకు ఖర్చు పెడతారు? ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే అది ముఖ్యం కాదు నీకు. వాళ్ళు ఎట్ట కష్టపడితే ఏమిటి, వాళ్ళు ఎట్ట ప్రయాసపడితే ఏమిటి, నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు ఎంజాయ్ చేయటానికి అన్నీ ఇస్తున్నారు, అది చాలు నాకు, మిగతావి నాకు అనవసరం, అది ముఖ్యమైన విషయములు కావు. ఏ కుటుంబానికి పుట్టామో, ఏ తల్లిదండ్రులకు పుట్టామో వాళ్ళకే మనం నమ్మకంగా ఉండకపోతే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సొమ్ము, వాళ్ళ ప్రయాస, వాళ్ళ కష్టం మనకు ముఖ్యం అవ్వకపోతే దేవుడికి మనం ఎప్పుడు ఇష్టలుగా ఉండలేం. ఇహలోకం మీద ఉన్న నీకు అనుగ్రహించిన తల్లిదండ్రులు బ్రతుకులే, వారి కష్టం, వాళ్ళ ప్రయాస నీకు ముఖ్యం అవ్వకపోతే ఇంకా దేవుడి పనులు నీకు ఎట్లా ముఖ్యమై అవుతాయి చెప్పండి? అర్థమవుతుందా నాన్న మీకు? ప్రతి ఒక్కడు, నా స్నేహితుడు నాకు ముఖ్యం, వాడు చెడిపోకుండా వాడు ప్రవర్తనను బాగు చేయాలి, అంత ముఖ్యం నాకు నా స్నేహితుడు. మా కుటుంబంలో నా వలన ఎవ్వరికి కష్టము కానీ, నష్టము కానీ, బాధ కానీ, అవమానం కానీ, శ్రమ కానీ, నింద కానీ కలగకుండా నేను బ్రతకాలి, అంత ముఖ్యం వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ నాకు. వాళ్ళు నాకు ముఖ్యము కాబట్టి నా వలన వాళ్ళకి కష్టము కానీ, నష్టము కానీ, అవమానము కానీ కలగకూడదు. దానికి తగ్గట్టుగా నేను నా ప్రవర్తనను నేను కాపాడుకుంటాను, ఎందుకంటే అది నాకు ముఖ్యం కాబట్టి. అర్థమవుతుందా నాన్న? ఏది ముఖ్యమో ఏది కాదో తెలియని జీవితాలు మనం బ్రతుకుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు మనకి చెప్తాడు. ఏమిటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము 11వ వచనము చూద్దాం. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఇది ముఖ్యమైనది. ఏంటి ముఖ్యమైనది? నిర్దోషులుగా మనము క్రీస్తు దినము నాడు క్రీస్తు ముందు మనం నిలబడినప్పుడు నిర్దోషులుగా నిలబడటము చాలా ముఖ్యమైనది. ఇంకా ఏమన్నాడు అందులో చదువునానా? మీ ప్రేమ తెలివితోను. ఏమిటి చెప్పాలి అంటే మీ ప్రేమ కూడా ముఖ్యమే. సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు. అంటే మీ బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ కలగటము చాలా. ఎంతమంది నిజంగా ఈరోజు నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. వాక్యము ఎంత ముఖ్యము మీకు చెప్పండి. ఎంత? చాలా అన్నవారు చేతులెత్తండి. ఎంతమంది చదువుతున్నారు?
చాలా బాగా చదువుతున్నారు ఎంతమంది? అందుకనే మొదటి కీర్తన మీ చేత చదివించాను. ఏమని ఉండదు 2వ వచనంలో, మొదటి కీర్తనలో? దివారాత్రులు దేవుని వాక్యము చదువుతున్న వారు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. బా, ఎంత ముఖ్యమో దేవుని మాటలు, ఎంత ముఖ్యమో. అందుకనే అంటున్నాను, ఏది ముఖ్యమమ్మ మనకి? మనుష్యుడు దేని వల్ల బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు చెప్పాలి? రొట్టె వలన, లేకపోతే మరి ఏది? అది ముఖ్యమైనదా కాదా మనకు? ఇప్పుడు సహజంగా ఎవరైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, ఆ పొజిషన్ గురించి వారు మాట్లాడతారు, ఎందుకంటే అది వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఎవడైనా మంచి కారు నడుపుతున్నాడు అనుకోండి, బ్రదర్ BMW, బ్రదర్ బెంజ్, ఎందుకంటే అది వాడికి చాలా ముఖ్యమైనది. ఒకడు వాడి దగ్గర ఉన్న సంపాదన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడు? అది వాడికి ఏది ముఖ్యమో మనుషులు ఆ విషయాలే ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. మరి క్రైస్తవులుగా మనకి ముఖ్యమైనది ఏమిటి? మరి దాని గురించి మాట్లాడాలా లేదా? చెప్పాలా లేదా? అర్థం కాని వారికి మనం చెప్పాలా లేదా? ముఖ్యమేనా ఇది? ఏమో అయ్యా. అమ్మా, పెళ్ళైన వారు, మీ పెళ్ళి మీకు ముఖ్యమా కాదా? ఎంతమంది పెళ్ళైన వారు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకే సిస్టర్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఎన్ని సంవత్సరాలు అయింది మీకు మ్యారేజ్ అయ్యి? 2 years. ఎంత ముఖ్యం ఈ పెళ్ళి మీకు? దానికోసం ఏం చేయాలి? ఇంకా ఇంకా నేను చెప్పనా? నా ప్రాణం అంత ముఖ్యం. నా ప్రాణం అంతా పెడతాను ఈ పెళ్లి కోసం, అంత ముఖ్యం ఈ పెళ్లి నాకు. దుష్టుడు చిచ్చు పెట్టనీయకుండా, విభేదాలు కలిగించకుండా, మనస్పర్ధాలు ఏర్పరచకుండా నేను కాపాడుకుంటాను. అంత ముఖ్యము నాకు ఈ పెళ్లి. వివాహం అన్నిటికన్నా ఘనమైనది దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి ఘనముగా నేను నిలబెట్టుకుంటాను. అంత ముఖ్యం ఈ పెళ్లి నాకు. సమాధానాలు ఏది ముఖ్యమోనన్నా దానికోసం మనం ప్రాణాలైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. ప్రాణాలు తీయటానికి కాదు, విడిపోవటానికి కాదు, కొట్టుకోవటానికి కాదు. ముఖ్యమైన దానిని మనం ఏం చేస్తామంటే కాపాడుకోవటానికి ప్రయాసపడతాం. ఏది ఏమైనా నేను నా వివాహముని దేవుని దృష్టికి ఘనముగా, ఇది నాకు ముఖ్యం. అర్థమైంది నాన్న? ఒకవేళ నీ పెళ్ళే నీకు ముఖ్యమైతే, ముఖ్యమైన దానిని మనం ఏం చేస్తాము? విలువగా ఎంచుతాము. బజారు పాలు కానివ్వము, అవమానము కానివ్వము. దాన్ని విలువైన దానిని మనము కాపాడుకుంటాము. అందుకనే వాక్యము విలువైనది కాబట్టి మన జీవితాల నుండి పోగొట్టుకోకుండా అది ముఖ్యమైనదని, ప్రాముఖ్యంగా దానిని మనం ముఖ్యమైనదని ఎంచుకొని భద్రపరుచుకుంటాము. బ్రతుకుటైతే క్రీస్తే. ఈరోజు నేను పిలుస్తున్నానయ్యా, అన్నీ విడిచిపెట్టి రండి సేవకి. ఎంతోమంది రారు నాన్న. అనేకులు పిలువబడ్డారు, కానీ ఎందుకో తెలుసా? పిలువబడిన వారు ఆ పిలుపు ముఖ్యమైనది ఎంచుకోలేదు కాబట్టి. పిలుపు అందరికీ ఉన్నది,
బ్రదర్ అందరూ సేవ చేస్తే ఇంకా పని ఎవడు చేస్తాడంటే, సేవ కూడా పనే రా బాబు, సేవ కూడా పనే. దేవుని కోసము పని చేసిన వాడు ఎన్నడూ సిగ్గుపడడో. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము చదువుదాం. యెహోవా ఆ. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వినండి జాగ్రత్తగా. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. హల్లెలూయా. ఇది మన బ్రతుకుల్లో చాలా ముఖ్యమైనది. ఏమిటి ముఖ్యమైనది చెప్పాలి? నీ జ్ఞానము కాదు, నాకు అనుగ్రహించిన కృప చాలా ముఖ్యమైనది. ఆ కృప లేకపోతే నేను ఎంత అబద్ధాలు. ఆ కృపే లేకపోతే బ్రదర్ నేను బ్రతకలేనంటారు, కానీ కృపకి లోబడి దాని ప్రకారముగా జీవించువారు ఎందరు? నేను ఎవరో తెలుసు అంటే, ఎస్ నువ్వు పాపివి. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి యు నో హూ ఐ యామ్, నేను ఎవరో తెలుసు అంటే తెలుసు అని చెప్పండి, వాడు అప్పటికే షాక్ అవుతాడు. పాపివి. వెల్కమ్ బ్రదర్, వెల్కమ్ సిస్టర్, ఇంకొక పాపిని కలిసినందుకు చాలా సంతోషిస్తున్నా. ఏ భేదము లేదు, అందరము పాపపు పీపలమే. అమ్మా, దేవుడు కోరుతున్నది ఏమిటంటే పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. ఇది మనకి ముఖ్యం. నిందారహితులుగా మనం బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఇవి ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితాల్లో, ఇవి ముఖ్యమైనవి మన జీవితాల్లో. అపవిత్రులు పరలోకానికి చేరుతారా? పరలోకము ఎంత ముఖ్యమో మీకు చెప్పండి. ఎంత ముఖ్యమో నీకు? ఓకే, అన్నిటికన్నా ముఖ్యము. కాబట్టి దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఏమిటి 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 ఎంతకాలం ప్రయత్నిస్తాము? అబ్బా, అపోస్తులు కూడా ఇట్లనే అన్నారా? పరిశుద్ధులు కూడా ఇట్లనే అన్నారా? ప్రవక్తలు కూడా ఇట్లనే అన్నారా? వాళ్ళు జీవించి చూపించారు. ప్రయత్నిస్తామనలేదు, చేస్తామన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వారు బ్రతుకి అదే ముఖ్యమైనది. కాబట్టి మేము పరలోక వారసులము కాబట్టి దానికి తగ్గట్టుగా జీవిస్తాము. అదే మాకు ముఖ్యమైనది. ఆయన నీతి మాకు ముఖ్యము, ఆయన రాజ్యము మాకు ముఖ్యము, ఆయన మాటలు మాకు ముఖ్యము. ఆయన మాటకు విరోధముగా మేము ఏమి చెయ్యము. అదే నాకు. ఎట్లా ఉందంటే బ్రదర్, మీరు గ్రూప్స్ కోసం ట్రై చేస్తున్నట్టు, ట్రై చేస్తాం. పరిశుద్ధత విషయంలో ట్రై చేయకూడదు, జీవించాలి. ట్రై చేయమని బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా? ప్రయత్నించమని బైబిల్లో ఉన్నదా? లోకముతో స్నేహము చేసిన వాడు దేవునికి చదవండి నాన్న. ఇర్మియా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. దేవుడు నీకు న్యాయం చేశాడా లేదా? న్యాయం మన జీవితంలో ముఖ్యమైనదా కాదా? నీకు న్యాయం జరగటం ముఖ్యమా కాదా? మరి ఇతరులకు
మరి ఏది? నీకో న్యాయము, నీ భర్తకో న్యాయము, నీకో న్యాయము, నీ భార్యకు ఒక న్యాయము, నీకో న్యాయము, నీ పొరుగువానికి ఒక. అర్థమవుతుందా నాన్న? తండ్రి, ఏమి చూసావు నాలో ప్రభువా, నన్ను కనికరించావు తండ్రి. రోమియోలకు రాసిన పత్రికలో నువ్వు ఎంత ముఖ్యమో దేవునికి ఈ మాట విని తెలుసుకోండి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా. ఏమిటేమిటి చెప్పాలి? శత్రువులమై ఉండగా ఆయన కుమారుణ్ణి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుటి చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా. శత్రువుల కోసం ఎవడైనా ప్రాణాలు పెడతాడండి? పెట్టిండు కదా. ఎవరు? న్యాయం. మనకి అది తగిన, అసలు తగినది ఏమిటి మనకి? దేవుని న్యాయం కాదు, దేవుని యొక్క శిక్ష. కానీ ఆయన ఎంత కనికరించాడు, ఎంత కృప చూపించాడు, ఎంతగా మిమ్మల్ని క్షమించాడు. ఎవరైనా మీ ఎడల తప్పు చేస్తే న్యాయం లేదు, ఎందుకంటే అది ముఖ్యము కాదు. కాబట్టి నీకు మాత్రమే న్యాయం జరగాలి. ఎవడైనా నీ ఎడల తప్పు చేస్తే నువ్వు న్యాయంగా వ్యవహరించకూడదు, ఎందుకంటే వాళ్ళు నాకు ముఖ్యము. నీ కుటుంబము నీకు ముఖ్యమా కాదా? ఎంత ముఖ్యము, ఎంత ముఖ్యము. ఎంతమంది వారి కుటుంబీకుల కోసము ప్రార్థనలు ఎడతెగక చేస్తున్నారు. తిండేనా మన బ్రతుకులకి ముఖ్యము? డబ్బులైనా మన బ్రతుకు ముఖ్యం. ఇంక ఏది ముఖ్యం కాదు దేవునికి సంబంధించింది. మరి ఎట్టా చెప్తున్నామయ్యా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని? దేవుడు పనులు మనకి ముఖ్యమే కానప్పుడు మనము దేవుడు నువ్వంటే నేను చాలా ఇష్టపడుతున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను అబ్బబ్బబ్బ ఏం పాటలు పాడేస్తారు. క్రియలు లేని విశ్వాసము, విశ్వాసం ఉన్నది, క్రియలు ఎక్కడ? చెప్పండి అయ్యా, క్రియలు ఎక్కడ? ఒకనిని అగ్నిలో నుండి లాగి వెయ్యినట్లుగా అని యూదా పత్రికలో ఉంటుంది. ఒకని ఎలా కాపాడాలంట? అగ్నిలో నుండి లాగి వేయినట్లుగా. అంత ముఖ్యము ప్రభా వాడు ప్రాణము నాకు, వారు రక్షణ నాకంత ముఖ్యము ప్రభా, వారు ఆత్మ అంత ముఖ్యము ప్రభా. అపవాది చేతిలో నుండి నేను వాళ్ళని లాగి వేసి అది పోరాటము గెలిచే వరకు నేను విడిచిపెట్టను. వాళ్ళు ప్రాణాలు, నా కుటుంబము అంత ముఖ్యము ప్రభువా నాకు. మన జాబేనా మనకు ముఖ్యము? మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకొని చెప్పండి అయ్యా, అందరము ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్, అసలు దేవుడికి ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నాము? దేవునికి నిజంగా మొదటి స్థలాన్ని మనం ఇస్తున్నామా మన జీవితంలో? దేవుడు అసలు ముఖ్యమేనా మనకు? ఆయన మాటలు ముఖ్యమేనా? ఆయన పరిచర్య మనకు ముఖ్యమా? ఆయన సువార్త ముఖ్యమా? పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోవటము నాకు, ఎందుకంటే సువార్త అంత ముఖ్యమైనది కాబట్టి. దేవుని మాటలు విన్నవాడు విశ్వాసము కలుగుతాదంట. ఈ కాలంలో ఉన్న యవ్వనస్తులకి అది ముఖ్యము. చదువు నాన్న, కృప ఏమన్నాడు ఇర్మియా? యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న సడన్గా గుర్తుకొచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉన్నారా?
ఉన్నారు ఎవరైనా స్నేహితులు ఇద్దరు? క్లోజ్ ఫ్రెండ్సా? అయితే మీరు ఇద్దరు రండి. ఎంతకాలం నుండి పరిచయం? 1 సంవత్సరమా? 1 సంవత్సరంలో క్లోజ్ అయిపోయినారు. ఆ? ఎందుకు? ఒకే చోట చదువుతున్నాం ఆ, కాబట్టి ఓకే. ఏం నచ్చింది ఆయనలో? ప్రవర్తన ఇంకా మంచి- ఆయనని తెలుసుకోవటానికి ఎంతకాలం పట్టింది మీకు? 1 month. 1 month పట్టింది. మీకు 1 month. ఆయనతో కలిసి తిరగాలని ఎందుకు అనిపించింది మీకు? ఆయన ప్రవర్తన, ఆయన నడిచే విధానం, ఉమ్, ఆయన రోజు జీవించే జీవితం. అవునా? అవునండి. మరి దేవుడి సంగతి ఏమిటి? ఈయన ప్రవర్తన నచ్చి మీరు ఆయనతో కలిసి తిరగటానికి ఇష్టపడినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నా. తెలుసుకున్నారు. మరి దేవుని గురించి? ఆయన ప్రవర్తనను బట్టి తెలుసు. దేవుని గురించి ఎంత తెలుసుకున్నారు? ఆ, మీరు చెప్పండి. తెలుసుకుంటూ ఉన్నా. నువ్వు తెగ నచ్చేసావయ్యా నాకు. ఆ? ఎంత టైం స్పెండ్ చేస్తారు సహజంగా మీరు? రూమ్మేట్స్ ఓహ్, ఇంకేమున్నదయ్యా దేవునితో? గడుపుతాం. ఎంత టైం ఉన్నప్పుడా? టైం ఇచ్చిందే అర్లీ మార్నింగ్ లేసి ప్రేయర్ చేసుకుంటాము ఆహా. 6 వరకు. ఆ. ఆ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడంతా బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేసుకుంటాం. ఎంతగా తెలుసుకోవాలని ఆశ మీలో ఉన్నది దేవుడు. ఇప్పుడు మీ స్నేహితుడు గురించి మీరు తెలుసుకొని ఆయన ప్రవర్తన నచ్చి తెలుసుకోవాలని ఒక ఆశ మీలో ఉంది. అదే ఆశ దేవుని ఎడల ఇంకా ఎంత ఎక్కువగా కలిగి, అది ముఖ్యమైనది కాదు. ముఖ్యమైన యోహాను పత్రిక 17వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడి ఉంది? 17వ అధ్యాయం 3వ వచనము. అంటే ఆయనని మనం చెప్పాలి, ఎంత తెలుసుకుంటే, నువ్వు మనుషుల్ని ఎంత తెలుసుకుంటే అంత కష్టం మనకి. ఓహారి, ఇలాంటోడా వీడు? ఎంత దాచుకున్నాడా? ఇంత ఉన్నదా వాడు కడుపులో? వాడు మనసులో ఇలా ఉన్నదా? మనం మనిషిని ఎంత తెలుసుకుంటే మనకంత అసహ్యం కలుగుతుంది. మనము దేవుణ్ణి ఎంత తెలుసుకుంటే అంత రూపాంతరము మనము చెందగలుగుతాం, అంత మార్పు మనం పొందుకోగలుగుతాం. అంత ఎక్కువగా ఆయనని నిజంగా మీరు దేవుణ్ణి తెలుసుకుంటే మనం ఇలా ఉండం, మన బ్రతుకులు ఇలా ఉండవు. ఆయనని ప్రేమించటమే నాకు ముఖ్యమైనది అన్నవారు జీవితాలు ఇలా ఉండనే. ప్రార్థనలు లేకుండా, వాక్యము లేకుండా, పరిశుద్ధత లేకుండా, మంచి క్యారెక్టర్ లేకుండా ఉంటారా? దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? దేవుని వలె. అది తెలుసుకోవటము. ఒకరిని ఇంకా తెలుసుకుంది చాలు. ఇప్పుడు ఎవరిని తెలుసుకోవాలి? అది అందరూ స్నేహితులకి వర్తిస్తుంది. నాన్న, నీ గురించి నాకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉన్నది. ఆశపడిన వాడిని దేవుడు, హల్లెలూయా, గాడ్ ఐ వాంట్ టు నో యూ మోర్. నీ గురించి నేను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే నా గురించి నేను అంత ఎక్కువగా తెలుసుకోగలుగుతాను. అర్థమవుతుందా? నా గురించి నేను ఎంత తెలుసుకుంటే అది నీకు అనుకూలంగా ఉన్నదో లేదో నేను అర్థం చేసుకోగలుగుతాను. దాని ప్రకారము నా ప్రవర్తన నేను మార్చుకోగలుగుతాను. నీ నీతి ముందు నా నీతి సరిపోతుందా అనేదే నాకు ముఖ్యము. ఇన్ని ముఖ్యమైన విషయాలు మనకి దేవుడు చెప్పిన తర్వాత కూడా దానిని నిర్లక్ష్యము చేస్తున్నామంటే నిజంగా దేవుడు ముఖ్యమైన మనకు. ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి?
మనం ఏ టైంకి వస్తాము? చాలా ముఖ్యం ఆరాధన మనకు. ముఖ్యం కదా మనకి ఆరాధన, అందుకనే లేటుగా వస్తాం, టైంకి రాము. మనము మనల్నే మోసపరుచుకుంటున్నాము. మేలుకో సహోదరి, మేలుకో సహోదరుడా. నువ్వు మేలుకోకపోతే బ్రతుకంతా చీకటిమయముగా ఒకరోజు మిగిలిపోతుంది నీకు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 వచనము నుండి 40 వచనం వరకు చదువుకుందాం. బోధకుడా, ఆ, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఏమిటిది అంటే, ముఖ్యమైనదంటే ఇంగ్లీష్లో ఏమంటుంది? ఇంపార్టెంట్. ముఖ్యం. ధర్మశాస్త్రములో బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఇప్పుడు మీరు చెప్పండి. యేసయ్య. అందరు చెప్పండి. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? ఇదిగో చెప్తున్నాడు, వినండి. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇదే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ముఖ్యమైనదియు మొదటిది. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి. అయ్యా, దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఇలా ఉండమయ్యా, మన బ్రతుకులు ఇలా ఉండవయ్యా, మన ఆత్మీయ స్థితి ఇలా ఉండదయ్యా, మనం లోకము గురించి ఏమీ ఆలోచించమయ్యా, తిండి గురించి ఆలోచించమయ్యా, బట్ట గురించి, ఇల్లుల గురించి, సుఖభోగాల గురించి మనం ఆలోచించమయ్యా. దేవునికి ముఖ్యమైనదే మనము చేస్తామయ్యా. అన్నిటికన్నా ముఖ్యమైనది మొదటిది ఏమిటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ. ఎవరైనా ప్రేమ వివాహం చేసుకున్నారా? ఒక వ్యక్తిని మనం ప్రేమించటం మొదలుపెట్టినప్పుడు ఆయనే మన ప్రపంచం అయిపోతాడు. ఆయనే, ఆమెనే ఏమంటారు? నువ్వు లేకపోతే మరి దేవునికి ఎందుకు చెప్పము? పాపిష్టి మనిషి నీ పక్కన ఉంటే లేకపోతే ఏమిటి? అంత ముఖ్యమా పాపము చేసేవాడు? మరి పరిశుద్ధుడు ఎంత ముఖ్యం అయి ఉండాలి నీ జీవితంలో, నీ బ్రతుకులో? ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా? పాపము చేసేవాడే నీ బ్రతుకి అంత ఇంపార్టెంట్ అయితే, అంత ముఖ్యమైతే, పరిశుద్ధుడైన దేవుడు ఎంత ఇంపార్టెంట్ అయి ఉండాలి నీకయ్యా. యాక్టర్లుగా ఉన్నప్పుడు సినిమాకు ఒకరిని మేము ప్రేమిస్తాం. అర్థమైందా? అది ప్రేమ కానే కాదు. ఈరోజు నాకు వివాహమై దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ప్రేమ అంటే ఏమిటో నేను తెలుసుకున్నా. ప్రేమించటం అంటే ఏమిటో నేను తెలుసుకున్నా. నా వివాహము చాలా ముఖ్యమైనది. ఎంత ముఖ్యమంటే, నా భార్య పరువుని నేను కోర్టు ముందు పెట్టను, పోలీసుల ముందు పెట్టను. నా భర్త పరువుని నేను బజారు పాలు చేయను. అంత ముఖ్యము నాకు ఈ వివాహం. ప్రాణమైనా పెడతాను కానీ పరువుని మాత్రం పోనీయను. హల్లెలూయా. ప్రాణమైనా పెడతాను కానీ
నా దేవుణ్ణి చెప్పాలి, అవమానము పరచను, పడనీయను. హల్లెలూయా. అంత ముఖ్యమయ్యా దేవుడు నాకు. చదువునానా? నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను. ఏమిటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. గట్టిగా అందరు చెప్పండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను. ఓకే, నాకు ఒక ప్రశ్న. ప్రతి మొదటి ఆదివారము సంఘములో మనకొక అలవాటు ఉన్నది, ఒక ట్రెడిషన్, ఒక ఆనవాయితీ అనుకోవచ్చు కదా. ఏమిటది? ఎంతమంది రెగ్యులర్గా వస్తున్నారు చర్చ్కి? చేతులు ఎత్తండి. మొదటి ఆదివారం ఏమిటి? అది బలారాధన. ఓకే, దాంతోపాటు ఏం తీసుకురమ్మంటాము? ఎంతమంది చేస్తున్నారు? అంటే అవతలోడు ఆకలితో సస్తే, అవతలోడు ఎట్టా పోతే నాకు ముఖ్యము నా సంఘములోనే, నా కుటుంబములోనే. సంఘము ఒక కుటుంబం అమ్మ. నా సంఘములోనే నా కుటుంబము అవసరత నేను ఎరగకుండా, అవి ముఖ్యమైనవి అని నేను ఎంచకుండా నేను ఏమీ చెయ్యకపోతే ఇంకా ఎందుకయ్యా మన బ్రతుకులు? ప్రభువా, అనాథులు ఉన్నారు తండ్రి, విధవరాండ్లు ఉన్నారు ప్రభువా, నెలకి కనీసం సరుకులు కొనుక్కోలేని నాయన నిస్సహాయ స్థితిలో వాళ్ళ అవసరము నా అవసరం అంత ముఖ్యము ప్రభువా. వాళ్ళు నాకు, వాళ్ళ కష్టము నాకు ముఖ్యము తండ్రి, వాళ్ళ బ్రతుకు నాకు ముఖ్యము తండ్రి. అందుకనే నా వంతు వారు కష్టాల్లో నేను పాల్గొనాలని ఆశ కలిగి ఉన్నాను. ఏది ముఖ్యము మనకి? చదవండి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవర్తనకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. మనకి ముఖ్యమైనది ఏమిటంటే, మన ప్రాణమంతటితో ఆయనని ప్రేమించటమే ముఖ్యమైనది. రెండవది, అవతల వాడి యొక్క అవసరాలు నా అవసరాల కన్నా ముందు ఎంచటమే ముఖ్యమైనది. మూడవది, స్థిరమైన విశ్వాసము కలిగి ఉండటము దేవుని ఎడల ముఖ్యమైనది. నాలుగవది, అవసరములో ఉన్న వారిని ఆదుకోవటము, ఆదరించటము ముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? పేదవాడికి సహాయము చేస్తే యెహోవాకు దేవుడు రుణస్థుడు కాడు కాబట్టి రుణాన్ని తీరుస్తాడు. ఎలాగా? రెట్టింపుగా ఆశీర్వదించి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ముఖ్యమంటే సమర్పణ ముఖ్యము. నా జీవితముని, నా శరీరముని దేవునికి సజీవ యాగముగా సమర్పించటమే ముఖ్యము. నా శరీరము పెళ్ళి కాకముందు పాడు చేసుకుంటే అది దేవుని ఆలయముని పాడు చేసి ఎంగిల చేసిన వాడిగా దానిగా నేను ఉంటాను. కాబట్టి అట్ట విధంగా నేను ఉండకుండా దానిని కాపాడుకోవటమే అది ముఖ్యము. ఎంతమంది యవ్వనస్తులండి మొబైల్లోనే వ్యభిచారము అనే దానికి అర్థం దేవుడు చెప్పాడా బైబిల్లో? ఒక స్త్రీని మరి మొబైల్లో చూస్తున్నప్పుడు అది నీ భార్య కాదే, నీ భార్య కాదే. మరి నువ్వు చూసేది, నువ్వు మాట్లాడేది, నువ్వు చేసేది, నీ ప్రవర్తన అంతా దేవునికి ముఖ్యమైనదా కాదా?
అరే నీ భార్యని కాకుండా మొబైల్ ఫోన్లో పరాయి స్త్రీని నగ్నంగా ఎట్టా చూస్తారయ్యా మీరు? పరాయి పురుషుల్ని ఎట్టా చూస్తారు పెళ్ళి కాకముందు? మరి ఇది ముఖ్యమైన, అందుకనే చెప్తున్నాను, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా జీవించాలి, నిందారహితులుగా జీవించటమే ఈ లోకములో ముఖ్యమైనది. యోబు చెప్తాడు 31వ అధ్యాయము, నా కనులతో నేను నిబంధన చేసి ఉన్నాను, ఏ కన్యని నేను. ఒకసారి చదవండి 31వ అధ్యాయం యోబు గ్రంథము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని ఆ, కన్యకను నేనెలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? హాహాహా. ఇది ముఖ్యము, దేవుని ఆజ్ఞ నాకు ముఖ్యము. అందుకని నేను చూడను, అందుకని ఇవి చెయ్యను, అందుకని వీటిలో నేను పాల్గొనను. ఎందుకంటే దేవుని నేను అన్నిటికన్నా ముఖ్యముగా ప్రేమిస్తున్నాను కాబట్టి. ప్రేమిస్తే ప్రేమించే వాడిని నేను గాయపరచకుండా నేను నన్ను కాపాడుకుంటాను. హల్లెలూయా. ప్రేమించే వారిని మనం గాయపరచాలా, పరచకూడదా? మనం ఏం చేస్తున్నాం? మరి ఏది ముఖ్యము మన బ్రతుకుల్లో క్రైస్తవులారా? అందుకనే జాగ్రత్తగా వినండి. ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములో ప్రవేశించనేరడు. పరలోకములో ఉన్న తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే పరలోకములో ప్రవేశించును. దేవా నీ నామములో దెయ్యములు ఎల్లగొట్టినాం, నీ నామములో స్వస్థతలు చేసి, అవన్నీ ముఖ్యము కాదయ్యా. ఏది ముఖ్యమంటే అక్రమములు చేయకుండా మీరు బ్రతకలేదు కాబట్టి, ఏంటి అక్రమములు చేయకుండా మీరు జీవించలేదు కాబట్టి మీరు ఎవరో. సంఘానికి వస్తాము, ప్రేమిస్తున్నాము, బయట చేసే పనులు అక్రమైనవే కదా? అక్రమమే కాదా? చెప్పండి, మీరే చెప్పండి. ఏది ముఖ్యమయ్యా? దేవునికి ఇష్టలుగా బ్రతకటమా, లోకములో ఉన్న మనుషులకి అనుకూలంగా బ్రతకటమా? మీరే చెప్పాలి. సంఘమా చెప్పాలి, ఏది ముఖ్యము? దేవునికి ఇష్టలుగా బ్రతకటము ముఖ్యమా, మనుషులకి అనుకూలంగా బ్రతకటము ముఖ్యమా? మరి బ్రతుకుదాము, అడుగుదాము. చెయ్యలేని ఎడల చేసే కృపని అడుగుదాము ఈరోజు ప్రార్థన ద్వారా. ప్రభువా బ్రతుకుటైతే క్రీస్తే, చావైన ఒకవేళ బ్రతకకపోతే చంపేయి నన్ను దేవా, చంపేయి. బ్రతకలేకపోతే నన్ను, అమ్మా బ్రతికి పాపములు ఇంకా చేసే ముందు చచ్చిపోవటమే. నన్ను నేను చంపుకోలేను కాబట్టి దేవుణ్ణి అడుగుతా, చంపేయి ప్రభువా నన్ను. ఎందుకంటే ఇంకా బ్రతికి అక్రమములు చేసి నీ దృష్టికి నేను దుష్టునిగా నిలబడి తీర్పులో ప్రభువా నిందింపబడితే నేను తట్టుకోలేను తండ్రి. పరిశుద్ధులుగా బ్రతకాలి, నిందారహితు. నోవాహును దేవుడు చూసినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయములో నరమాత్రులై ఉన్నారు. వారి అక్రమ విషయములో అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారుల నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా. వాళ్ళ హృదయములో ఉన్న తలంపు, ఊహ అన్నీయు
అందుకనే ప్రభువా, నా చెడు ఆలోచన నుండి నన్ను విడిపించు ప్రభువా. దేని గురించి ఆలోచించమన్నాడు అపోస్తలుడైన పౌలు? వీటి విషయముల గురించి ఆలోచించమన్నాడు? పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. థింక్ ఆఫ్ ప్యూర్ థింగ్స్ అన్నాడు. మనం ఆలోచించేది ఏమిటి? మనం అందరం, ఇంక్లూడింగ్ నా సెల్ఫ్, ఆలోచించేది ఏమిటి? సరే, ఏమని ఉన్నది? 8వ వచనం అనుకున్నా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. హల్లెలూయా. ఏమిటండి? ట్రై చేసాడా నీతిపరుడుగా ఉండటానికి? జీవించాడా? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు నీతిపరుడని? మరి మన గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇవ్వాలి. అది ముఖ్యమా కాదా? మనం బ్రతికే బ్రతుకులకి, మనం కలిగి ఉన్న ఆత్మీయతకి దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడు? మరి ఇది ముఖ్యంగా ఎంచుకోకపోతే దేన్ని ముఖ్యంగా ఎంచుకుంటున్నాం మనం? నీ శత్రువుని చెప్పు. నిన్ను హింసించు వారి కొరకు నీ సంగతి చెప్తా బిడ్డ, నీ అంతు చూస్తా. పద, కోర్టుకి వెళ్దాం. ఎందుకంటే అవతలవాడు కాదు ముఖ్యము, నీవే. నేను 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 తప్ప మరి ఈ లోకములో ఏది ముఖ్యమైనది? నా అవసరాలు ముఖ్యము, నా ఉద్యోగము ముఖ్యము, నా ఆస్తి ముఖ్యము, నా అందము ముఖ్యము, అన్నీ నా బ్రతుకు నాకు ముఖ్యము. ఎవరెట్టా పోతే ఏమిటి? నాకు అవసరము. తన మహిమను విడచి తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు చనిపోవాలనుకున్నాడు దేవుడు. వా, ఎంత ముఖ్యమై ఉంటే ఒక మనిషి ఎంతగా ప్రేమిస్తాడండి మనల్ని. అంతగా ప్రేమించే దేవుణ్ణి మనం ఏ విధంగా తిరిగి ప్రేమిస్తున్నామో, ఎంత ముఖ్యముగా ఎంచుకుంటున్నామో ఒక్కసారి మీ హృదయాలపైన మీరు చెయ్యి వేసుకొని మీ మనస్సాక్షిని అడగండి. ఈ ప్రేమ చాలా ప్రభువా, ఈ ఆత్మీయత చాలా ప్రభువా, ఇలా బ్రతికేస్తే చాలా ప్రభువా, లేకపోతే ఇంకేమైనా కోరుకుంటున్నావా? అప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోవాలనేదే నేను కోరుకుంటున్నాను. ఇదే ముఖ్యమైనది మీ జీవితంలో నేను ఆశిస్తున్నాను అంటున్నాడు దేవుడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏమిటేమిటి? పైనున్న వాటినే వెదకుడి. ఏవి ముఖ్యమైనవి? ఒకసారి ప్లీజ్ నిజాయితీగా చెప్పండి. ఏది ముఖ్యమైనది? మరి మనం దేన్ని చూస్తున్నాము? ఇక్కడ కాదు ప్రభువా, నేను ఉండటము ముఖ్యము, నీ రాజ్యములో నీతో పాటు నిత్యము జీవించటమే ముఖ్యము. దానికి తగ్గట్టుగా నేను బ్రతుకుతాను ప్రభువా. ఎందుకంటే అంత ప్రేమ, అంత కృప, అంత కనికరము, అంత న్యాయము నా ఎడల నువ్వు చూపించావు తండ్రి. నా బ్రతుకు అంత ముఖ్యమైతే మరి నీవు నీ యొక్క ఏమిటి మహిమ, నీ యొక్క కీర్తి, నీ యొక్క పేరు నా బ్రతుకులో ఎంత ముఖ్యమై ఉండాలి ప్రభువా. నీ పని నాకు ఎంత ముఖ్యమై ఉండాలి. నీవన్నిటిని విడిచిపెట్టి నా పని చేయటానికి, నా కోసము సేవ చేయటానికి ఈ భూమి మీదకి వచ్చావు తండ్రి.
మరి బ్రతుకు దినములంతయు ఈ భూమి మీద నీ కోసము సేవ చేసి నువ్వు ఏ విధంగా పైనుండి కిందకు వచ్చావో ఇప్పుడు కింద నుండి నేను పైకి వెళ్ళే కృపని నాకు దయచేయి ప్రభువా. దేవుడు పైనుండి కిందకి ఎందుకు వచ్చాడో తెలుసా? మనం కిందనే ఉండకుండా ఆయనతో పాటు ఆయన కూర్చుండ స్థలంలో కూర్చోటానికి వచ్చాడు, తీసుకువెళ్ళటానికి. హల్లెలూయా. అంత ముఖ్యం. మనం ప్రార్థన చెయ్యాలమ్మా. మన బ్రతుకులు మార్చుకోవాలి. ఎప్పుడు చెప్తాను, సినిమా పరిశ్రమలో గొప్ప నటుల్ని చూశాను, క్రైస్తవుల్లో మహానటుల్ని చూస్తున్నాను. ఆపేద్దాము ఈ వేషధారణ, ఈ కపట నటన విడిచిపెడతాము. యథార్థంగా బ్రతుకుదాము, నీతి కలిగి బ్రతుకుదాము. ముందు ఆయన రాజ్యముని, ఆయన నీతిని వెతుకుటకు మనము ప్రయాసపడదాము. ఇదే ముఖ్యమైనవి ఈ భూమి మీద. లూకాసు వార్త 12:21 ముగిస్తున్నాను. దేవుని ఎడల ధనవంతుడు కాక, ఎవరి ఎడల మనం ధనవంతులుగా ఉండాలి? ఉన్నామా? ఎందుకంటే అది ముఖ్యం కాదు. మనుషుల దృష్టిలో మంచి పొజిషన్లో ఉండాలి, డబ్బులు బాగా సంపాదించుకోవాలి, మంచి కారులో తిరగాలి. ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, సైకిల్లో వెళ్ళినా, బిఎండబ్ల్యూలో వెళ్ళినా, ఎంత ఖరీదైన వాహనములో వెళ్ళినా చేరుకోవలసింది ఒకటే గమ్యం. కొంతమంది తొందరగా కారులో ఉన్నవాడు మొదటగా పోతాడు. అవునా కాదా? చూస్తున్నాం కదా, సైకిల్ ఉన్నవాడికి జర టైం ఉంటుంది. ఎందుకంటే నిదానమే. చదువునా ఒకసారి మళ్ళీ. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పెను. అమ్మా, దేవుని ఎడల మనము ధనవంతులుగా ఏర్పరచబడునుగాక. ప్రార్థిద్దాము. మోకరిద్దామండి దేవుని సన్నిధిలో. ప్రభువా, నీవే నాకు ముఖ్యము తండ్రి, నీ వాక్యమే నాకు ముఖ్యము ప్రభువా. నీ పనులు, నీ చిత్తమే నా జీవితములో జరిగించటము ముఖ్యమైనది తండ్రి. నన్ను వలె నా పొరుగువాణ్ణి ప్రేమించటమే నాకు ముఖ్యము ప్రభువా. నా శత్రువుని ప్రేమించటము ముఖ్యము ప్రభువా. నన్ను హింసించే వారి కోసము ప్రార్థన చేయటమే ముఖ్యము ప్రభువా. నీతిగా బ్రతకటమే ముఖ్యము ప్రభువా. నిందారహితులుగా జీవించటమే ముఖ్యము ప్రభువా. యథార్థవంతులుగా బ్రతకటమే ముఖ్యము తండ్రి. ముఖ్యమైనవి విడిచిపెట్టినందుకు తండ్రి మమ్మల్ని క్షమించు. మా దృష్టికి ముఖ్యమైనవి మేము ఎంచుకొని నీ దృష్టికి ముఖ్యమైనది మేము పక్కన త్రోసి వేసినందుకు అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభు. కనికరించు తండ్రి, కనికరించు ప్రభు. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.